ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభం పలుకుతున్నాను. షాలోం. అందరికీ వందనాలు. నేను మీ పాస్టర్ షారోన్ రాజు. మీ అందరికీ తెలుసు. ఈ సమయంలో నేను మీ అందరి ఎదుటకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ నెల ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. ఇంట్లో సరుకులు ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. సో ఆ విషయంగా మేము కొంచెం బాధపడ్డాము నిన్న. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని మరవలేదు. ఒక గొప్ప సాక్ష్యంతో ఈ దినాన దేవుడు మమ్మల్ని నింపాడు. అదేమనగా, నిన్న వృద్ధురాలైనటువంటి రత్తమ్మ అనే వారి ద్వారా కూరగాయలు పంపించి దేవుడు ఈ రోజుకి మమ్మల్ని పోషించాడు. అలాగే ఈరోజు గడిచింది అనుకునే సమయంకు ఇప్పుడు సమయం సాయంత్రం 5:30 అవుతుంది. వెంటనే మా ఇంటికి అనుకోని అతిథి ఒక వ్యక్తి రావటం జరిగింది. ఆయన గతంలో ఎంతగానో సువార్త పని చేసి ఉన్నారు. ఇప్పుడు వయసు పైబడిన రీత్యా ఎక్కడికి వెళ్ళలేని రీత్యా సువార్త పని చేయలేకపోతున్నారు. కానీ మమ్మల్ని ప్రేమించి అనుకోకుండా ఈరోజు మా ఇంటికి వచ్చారు. వస్తూ అనేక వస్తువుల్ని మమ్మల్ని ప్రేమించి సరుకులు కానీ కూరగాయలు కానీ ఎన్నో తీసుకొని వచ్చారు. వాటన్నిటిని ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. దయచేసి మీరు కూడా చూడండి. ఇదిగో ఇవే ఆ సరుకులు. ఈ సంచి, ఎర్ర సంచి, ఆ తర్వాత ఇది కూరగాయల సంచి. ఇదిగో సరుకులు, చాలా సరుకులు తీసుకొని వచ్చారు. ఇంకా ఉన్నాయి. ఇవి సరుకులు, దాని నిండా కూరగాయలు. నెలకి సరిపడా సరుకులు తీసుకొని వచ్చారు. నా సరుకుల్ని చూపించి ఆయన్ని చూపించలేదు ఏంటి అని అనుకోవద్దు. ఆయన అన్న మాట, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదయ్యా, అందుకని నన్నేం చూపించొద్దు అని అన్నారు. చాలా గొప్ప మాట. కాబట్టి మీరందరూ కూడా మా కోసం, మా చిన్న పరిచర్య కోసం ప్రార్థించండి. మా కనీస అవసరాల కోసం కూడా మీరు ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా మాకు సహాయం చేయడానికి దేవుడు అందరినైతే లేపుతున్నాడో వారందరినీ దేవుడు దీవించునుగాక. వారి గురించి కూడా ప్రార్థన చేయాలని మీ అందరిని కూడా వేడుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. షాలోం.